వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఈటెల తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్లో చేరి కేసీఆర్తో కలిసి నడిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఈటెల కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ వరుసగా రెండోసారి గెలిచిన తర్వాత ఈటెలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అయితే ఆ తర్వాత కేబినెట్లోకి తీసుకొని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే పార్టీ అధినేతతో విభేదాలు మాత్రం ముదిరిపోయాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరారు. అయితే ఈటెల బీజేపీలో చేరడంపై ఆయన గురించి తెలిసిన వారంతా అప్పట్లో విస్తుపోయారు. ఈటెల బీజేపీలో ఇమడటం సాధ్యం కాదన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇక ఆయన బీజేపీలో కొనసాగారు, ఇమిడారు, సర్దుకుపోయారు, పోరాడారు. మొత్తంగా బీజేపీ అత్యంత కీలక నేతగా ఎదిగారు. కానీ ఈటెల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి కూడా వామపక్ష భావజాలం ఉన్న ఆయన బీజేపీలో ఎలా ఇముడుతారన్న సందేహాలే వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీలో ఈటెల పలుమార్లు ఉక్కపోతకు గురయ్యారు. రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా వ్యవహరించారు. అన్నిటికీ మించి బీజేపీ హైకమాండ్ ఆయన కోరినట్లుగా గజ్వేల్లో కేసీఆర్కు ప్రత్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా సేఫ్ సైడ్గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా బీజేపీలో ఒకే వ్యక్తికి 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా అరుదు. అయితే ఈటెల 2 స్థానాల నుంచి పరాజయం పాలు కావడంతో పార్టీలో ఆయన హవా తగ్గిందని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఆయన కేసీఆర్ను ఢీకొనే సందర్భంలో సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేకపోయానని, అందుకే 2 చోట్ల పరాజయం ఎదురైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని, అది కూడా బీజేపీకి కొంత బలం ఉన్న మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేస్తానని, పార్టీ టికెట్ ఇవ్వాలని అంటున్నారు. అయితే ఇందుకు బీజేపీ హైకమాండ్ సుముఖంగా స్పందించలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కు కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, అయితే ఈటెల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తొలి నుంచి ఈటెలకు బీజేపీలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల నుంచి పరాజయం పాలైన తర్వాత ఈటెలకు ఆ వర్గం సెగ మరింత ఎక్కువైంది. ఆ వర్గమే అధిష్టానం వద్ద ఈటెలకు టికెట్ విషయంపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక ఈటెల విషయానికి వస్తే ఆయన లోక్సభకు పోటీ చేసి గెలిస్తేనే రాజకీయంగా నిలదొక్కగలుగుతారు. ఇక బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా, ఒకవేళ ఇచ్చినా ఓడిపోయినా ఈటెల రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడినట్టే. అందుకే ఈటెల ఈసారి ఒకంత సేఫ్ స్థానమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఒకవేళ పార్టీ నిరాకరిస్తే బీజేపీ నుంచి బయటకు రావడానికి కూడా ఆయన వెనుకాడే పరిస్థితి లేదు. అందుకే ఈటెల బీజేపీ వీడి కాంగ్రెస్ గుర్తుకి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈటెల ఈ వార్తలను కొట్టి పారేసినప్పటికీ ఆ దిశగా ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఈటెల విషయంలో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.